లేబర్ కార్డున్న భవన నిర్మాణ కార్మికులకు హెల్త్ చెకప్ రక్త పరీక్ష పేరిట గ్రామాల్లో వైద్య బృందాన్ని నిలిపివేయాలని భవన నిర్మాణ రంగం సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణం బుధవారం కార్మికులకు చేపట్టిన వైద్య పరీక్షలను వారు అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత కొన్ని నెలల నుంచి భవన నిర్మాణ లేబర్ కార్డు ఉన్న కార్మికులకు వైద్య పరీక్షలు పేరిట వైద్య బృందం గ్రామాల్లో తిరుగుతూ కార్మికులను అనేక రకాలుగా మసిపోసి మారేడుకాయ మాటలు చెప్పి మీరు రక్త పరీక్షలు చేసుకోవాలని ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారన్నారు. రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డులో కార్మికుల సంక్షేమానికి వినియోగించవలసిన నిధులను ఈ రకంగా రక్త పరీక్షల పేరిట ఒక్కొక్క కార్మికునికి పరీక్షలు జరిపి దాదాపు 3,500 రూపాయలు ఖర్చు చూపించి కార్మికులకు హెల్త్ చెకప్ చేశామని చెప్పి కార్మికుల నిధులను బిల్లుల రూపకంగా పే చేసుకుని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వాలు కార్మికులకు చెందాల్సిన నిధులను రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ కొన్ని హెల్త్ సంస్థలతో కుమ్మకై ఈ రకంగా కార్మికుల్ని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు సంక్షేమ బెనిఫిట్ పెంచాల్సింది పోయి ఉన్న నిధులు కాజేయడానికి ఇలా అడ్డదారిలో రక్త పరీక్షల పేరిట దోపిడీ చేస్తున్నారని, దీని పూర్తిగా రాజన్న సిరిసిల్ల జిల్లా భవన నిర్మాణ రంగం సంఘం సిఐటియు తీవ్రంగా తప్పు పడుతుందన్నారు. బేషరతుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్య పరీక్షల పేరిట గ్రామాల్లో వైద్య బృందం ఇప్పటికైనా మానుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. లేని పక్షంలో భవన నిర్మాణ కార్మికుల్ని కూడగట్టుకుని కలెక్టర్ కార్యాలయం ముందు జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నాలుగు మెడిసిన్ గోళీలు ఇచ్చిన పరిస్థితి లేదు, ఒక ఇంజెక్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు, అలాగే ఒక గ్లూకోజ్ పెట్టిన పరిస్థితి లేదు, ఒక టానిక్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ ఒక లేబర్ ఎంబడ ఒక లేబర్ రిపోర్ట్ మీదకి వెళ్ళి ఒక కార్మికుని మీద దాదాపు 3,000 నుంచి 3,500 రూపాయలు ఖర్చు చూపించి రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకొని ఈ కార్మిక లేబర్ వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులను కాజేసేయడానికి దొడ్డిదారిని అవలంబిస్తున్న తీరును ఏదైతే ఉందో మేము కార్మిక సంఘాలుగా దాదాపు 6 నెలల నుంచి కూడా తప్పు పడుతున్నా కూడా ఈ అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు ఆఖరికి ఎక్కడేం లేదని చెప్పి కార్మికుల రక్త మాంసం ముద్దలు కూడా కాజేసడానికి ఇలా దొడ్డిదారిన అవలంబిస్తున్న తీరును ట్రేడ్ యూనియన్గా సిఐటిగా భవన నిర్మాణ రంగ సంఘం తరఫున ఈ అధికారుల తీరును తప్పుపడడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఈ చర్యలు మానుకోవాలి. మీరు ఏది ఉన్న చట్ట ప్రకారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆ కార్మికుని ఉపయోగపడే విధంగా మందులు కానీ మెడిసిన్ కానీ టానిక్లు కానీ గ్లూకోజులు కానీ ఇంజక్షన్లు కానీ ఇచ్చినట్టుంటే ఒక ట్రేడ్ యూనియన్గా మేము కూడా స్వాగతించి మేము కూడా మద్దతు ఇస్తాం తప్ప కానీ ఈ రకంగా దొడ్డిదారిన కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి రక్త పరీక్ష పేరిట వాళ్ళ డబ్బును ఏదైతే కాజేయడం ఏదైతే ఉందో దాన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలుగా తీవ్రంగా తప్పు పట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఏం పోతుంది అనేది కూడా క్షుణ్ణంగా మీరు పరిశీలించడం చేసి మరి కార్మికుల వెల్ఫేర్ బోర్డులో ఉన్న వందలాది కోట్లను మాయం చేయడానికే తప్ప ఇది కార్మికునికి ఉపయోగపడాల్సిన బెనిఫిట్ అంటూ ఏం లేదు. ప్రతి కార్మికునికి ఇప్పుడు ఇస్తున్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ట్రేడ్ యూనియన్గా ఆ బడ్జెట్ను పెంచాలని చెప్పి ఈ 30,000 స్కీమ్ 1,00,000 రూపాయలు చేయాలి. నార్మల్ డెత్ స్కీమ్ ఏదైతే ఉందో 1,00,000 రూపాయల నుంచి 5 లక్షలు చేయాలి. యాక్సిడెంట్ స్కీమ్ ఏదైతే ఉందో 6 లక్షలు 10 లక్షలు చేయాలని చెప్పి పలు దఫాలుగా మేము ఎన్నో దఫాలుగా పోరాటాలు చేసినా వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఆఖరికి కార్మికులు పైసలు కొల్లగొట్టడానికి కూడా ప్రభుత్వాలు దిగజారుతున్నాయి అంటే సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ బుద్ధి మానుకోవాలి. కార్మికుల సంక్షేమం కోరుకోవాలి తప్ప కానీ కార్మిక సంక్షేమ బోర్డుల నిధులను కాజేసేయడానికి మాత్రం ఇది దుర్మార్గమైన చర్యగా మేము ట్రేడ్ యూనియన్గా భావిస్తున్నాం. ఇప్పటికైనా దీని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి దీన్ని ఇప్పటికీ ఆపాలని చెప్పి మరొకసారి సిఐటి భవన నిర్మాణ రంగం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ తరఫున కార్మిక వర్గాల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.